చూడండి, మెంతి కూర సాంబారు రెడీ అయిపోయింది. మీరందరూ కూడా చేసి చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చేసి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అనుజనాగండి. స్టవ్ పైన బాణలు ఉంచి 3 స్పూన్లు నూనె వేసాను. అందులోకి ఆవాలు వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు వేసాను. పసుపు వేస్తున్నాండి. ఇందులోకి పోపులకి ఇంగు వేస్తున్నాను. నేను తెల్లబాయలు వేయనండి, అందుకని ఇంగు వేస్తాను. మీకు కాబట్టి తెల్లబాయలు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వేగింది పోపు. దీంట్లోకి ఉల్లిగడ్డలు వేసానండి, కట్ చేసింది. కొంచెం వాడ్చుకుని చూడండి, నేను ఇప్పుడు పప్పు మళ్ళీ మెంతాకు కుక్కర్లో ఉడికించుకున్నానండి. దీన్ని మ్యాష్ చేసుకుంటాను. ఆల్రెడీ అదేం మ్యాష్ చేసే పని ఉండదు, ఎందుకంటే మనము మామూలు కుక్కర్లో 2 విజిల్ పెట్టినామంటే మెత్తబడిపోతుంది, తెలుసు కదండి. చూస్తున్నారా మీరు, తెలుస్తూ ఉంది కదా మీకు. టొమాటో కూడా ఇందులోనే వేసేసాను నేను. ఇప్పుడు ఇదంతా ప్రిపరేషన్ ఎందుకంటే నేను సాంబార్ చేస్తున్నా అండి. ఎప్పుడూ మనము మెంతాకు పప్పు చేసుకుంటుంటాం కదండి. ఇవాళ సాంబార్ చేద్దామని డిసైడ్ చేసి నేను ఇలా ఆకుకూర, టొమాటో, పప్పు ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇటువైపు పోపు వేసాను కదా, దీన్నంతా వేసి అందులో కలిపేసి మనమే చేసుకున్న మన ఇంట్లో సాంబార్ పొడి చేస్తా అండి నేను. ఆ వీడియో కూడా ఉంచాను నేను. ఇప్పుడు చూడండి, ఇది వేగింది. ఏమాత్రం వేగితే చాలు, అంటే కొంచెం రంగు మారుతుంది కదండి, ఇలా అయితే చాలు. మరి ఇది ఉడుకుతుంది అందులో, అప్పుడు ఇంకా ఫ్లేవర్ బాగా వస్తుందండి. పచ్చి లేకుండా ఇది చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉడికించుకున్న దాన్నంతా ఇందులోకి వేసేస్తున్నాను నేను. కన్సిస్టెన్సీ మీకు ఎలా కావాలనో అలా వేసుకోవచ్చండి. కొంతమంది గట్టిగా తింటారంటే ఇది ఇలా ఉంటే పప్పులాగా అయిపోతుంది కదండి. కొంచెము సాంబార్లాగా కావాలంటే కొద్దిగా మనము నీళ్లు వేసి చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఆకు అంతా బాగా మెదిగిపోయింది, అంటే బాగా మెత్తగా అయిపోయింది కాబట్టి మనకు పప్పు కూడా ఈజీగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఎచ్చి పచ్చి ఉంటే కూడా బాగుండదు కదండి. ఇప్పుడు ఈ చింతపండును రసం తీసి పెట్టుకున్నా అండి నేను, నానబెట్టుకుని దాన్ని ఇలా జ్యూస్ తీసేసుకున్నాను. ఇందులో ఇది కూడా వేద్దామండి, ఉడికిపోతుంది. పిప్పంతా తీసేసి నేను ఉంచినాను జ్యూసు, దాన్ని ఇలా వేసేసుకుందాము. మనం ఇంగువ అవి వేసినామంటేనే కమ్మగా వాసన వస్తుందండి, అది ఉడుకుతుంటేనే. మనకు తగినంత ఉప్పు వేస్తున్నా అండి. ఈ ఉడుకుతున్న దాంట్లోకి కొద్దిగా నీళ్ళు కలుపుతానండి నేను, ఎందుకంటే పూర్తి గట్టిగా ఉన్నా బాగుండదండి సాంబారు. ఇలా ఉంటే సరిపోతుంది కన్సిస్టెన్సీ. చూడండి, ఇలా ఉంటే బాగుంటుంది. పొడి చాలా బాగుంటుందండి వాసన. అసలు డబ్బా ఓపెన్ చేస్తేనే ఇది కమ్మగా వాసన వస్తుందండి, అంత బాగుంది. మీరు కూడా చేసి చూడండి. నేను 2 స్పూన్లు అంతా వేసానండి సాంబార్ పొడి. ఇది వేసి కలిగి పెట్టేద్దాము. ఇది నేను మిక్సీలోనే వేసుకున్నాను కాబట్టి ఉండలు కట్టదండి, ఈజీగా మనకు కలిసిపోతుంది. మీరు ఫ్లోర్ మిల్లో వేసారంటే ఉండలు కడుతుందండి, అప్పుడు చూసుకుని తినాలి. ఇదేం లేదు, ఇది క్లీన్గా మనకు కరిగినట్టు అయిపోతుందండి. బాగా కలిపేసుకోవాలంతే. చాలా కమ్మటి వాసన వస్తూ ఉందండి సాంబారు. ఈజీ కూడానండి, చేసుకోవడము ఈజీ. మీరు ఏమిటికన్నా అన్నానికి తినచ్చు, లేదు చపాతీ, ఇడ్లీ, దోశ, మామూలు ఇవి కదండి, ఏమన్నా దేనికి వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది.
అందులో మనకు తెలిసినట్లు ఫెనుగ్రీక్ అంటే మెంతాకు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి కూడా. మీరందరూ కూడా చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. దీనికి ఆల్రెడీ మనము పోపు వేసేసి ఉంటాము ఉల్లిగడ్డలు అవి వేయించుకున్నప్పుడు, కాబట్టి ఇంకా పైన ఏమీ మనం పోపు వేసే పని లేదండి. ఇది బాగా ఉంటుందండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసిన వారు మరీ చేయకండి, ఎందుకంటే అది అన్సబ్స్క్రైబ్ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కారంటే ఆల్ అవి నొక్కారంటే నేను చేసే వీడియోలన్నీ మీకు వస్తాయండి. ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. లైక్ చేసి షేర్ చేయండి, ఖండితంగా షేర్ చేయండి. కామెంట్లు పెట్టండి. మీరు కామెంట్లు పెట్టి లైక్ చేశారంటే ఎక్కువ మందికి నా ఛానల్ రీచ్ అవుతుందండి. నాకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి అది. చూడండి, ఇలా బాగా 2-3 పొంగులు వచ్చి ఇలా ఉడికింది. బాగా ఉడికినాక ఈ బురుగంతా పక్కకు వస్తుంటుందండి. అంటే ఇప్పుడు అది అయిపోయింది, కరెక్ట్ కన్సిస్టెన్సీలో కూడా ఉంది. దీన్ని ఇప్పుడు మనము సర్వింగ్ బౌల్కి వేసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఆటోమేటిక్గా తగ్గుతుంది కదండి. చూడండి, ఆ స్టీమ్ అది చూస్తున్నారా, దాంట్లో ఆవిరి వస్తుంది కదండి ఉడుకుతుంటే, అది అలా తెలుస్తుంది. ఇప్పుడు పాత్రలోకి వేసేద్దాం, వేరే పాత్రలోకి. చూడండి, మెంతి కూర సాంబారు రెడీ అయిపోయింది. మీరందరూ కూడా చేసి చూడండి, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చేసి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.